గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, సింగిల్గా వచ్చారా ప్రదీప్ రంగనాథన్. అసలే నా లైఫ్లో నేను చాలా సినిమాలు చూసిన, కానీ ఇలాంటి సినిమా ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్కి ఎమోషనల్, ఒక స్టోరీ, ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ డ్యూడ్ సినిమా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా సినిమాలు చూసిన కానీ దీనంత ఎంటర్టైన్మెంట్ అంటే అసలు అనే ప్రదీప్ రంగనాథన్ ఏం యాక్టింగ్ అన్న. లవ్ టుడే విషయం డ్రైగా చూసినాం, దీంట్లో మాత్రం నీ విశ్వరూపం చూపించేది నా సింపుల్గా ఏడిపించే సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఎమోషనల్ క్యారీ చేస్తా అంటే అటు హీరోయిన్ గారు మమత అండ్ మన ప్రదీప్ రంగనాథన్ వాళ్ళిద్దరు క్యూట్ లవ్ స్టోరీ, వాళ్ళ ఎమోషనల్ ఒక్కొక్కరు కళ్ళ నీళ్ళు వస్తుంది. అసలు ఈ స్టోరీ గురించి చెప్పగానే వచ్చి సినిమా చూడండి భయ్యా. లవర్సు అండ్ ఇప్పుడు ప్రేమించుకున్న నా కోరిక ఉన్నోళ్ళు అండ్ ప్రేమించి ప్రెగ్నెంట్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీతో అంటే మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, ఫ్యామిలీతో చూడండి. పక్కా మీరు తప్పు చేసినాం, ఇలాంటి పని చేయకూడదు అని ఒక మెసేజ్ పోతుంది. అంటే మన యూత్లో జరిగే ఒక చిన్న స్టోరీని సినిమా తీసినా అది రియల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అలాంటి రియల్ స్టోరీ సినిమా తీసినా అంటే జనాలకి పబ్లిక్కి ఏం కావాలో అంటే ఈ సినిమాలో రొమాన్స్ అలాంటి ఏం లేదు, ఒక మంచి మెసేజ్తో సినిమా నుంచి బయటికి వెళ్తారు. నాకైతే ప్రదీప్ అన్న నీ కాన్సెప్ట్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. లవ్ టుడేలో మంచి మెసేజ్ ఇచ్చినాం, డ్రైగాన్లో అండ్ ఈ సినిమాలో ఏందన్నా నీకు స్టోరీలు ఏడా దొరుకుతాయి అన్న. అసలు చంపేసినావు అన్న. సినిమా మాత్రం ఒకటే మామూలు లేదు అంతే. దీనికి అసలు ఆ సాంగ్ ఫీల్ గుడ్ సాంగ్, నా మనసుకు ఆ సాంగ్ రాదు కానీ ఆ బీజిఎం వస్తా అంటే చిట్టిగా కొట్టి నా మనసుకు కలిపి నా తొలి తొలి పదం ఆ రాగానే అసలు ఒక్కొక్కరు ఏడ్ చేస్తారు. ఆ పాట ఎందుకు వస్తుందో సినిమా చూడండి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి చెప్తా, మొన్న ఎవరు అక్క నీ కట్అవుట్ లేదు కదా హిట్ అవుతుందా సినిమా. అక్క కట్అవుట్ కాదక్క, కంటెంట్ ఇంపార్టెంట్ అక్క. అక్క పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో, అర్థమైందా అనే ముందు వెనక ముందు ఆలోచించుకో. వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది, ఆయనకు కూడా ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇప్పుడు అనే ఆ హీరో కాదు తెలుగు హీరో, ఓకేనా. ఎక్కడ మాట్లాడాలో తెలుసుకో. ఆ అక్కగే మరీ చెప్తున్నా, కంటెంట్ కాదు కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. జై ప్రదీప్ రంగనాథన్. గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, సింగిల్గా వచ్చాడు ప్రదీప్ అన్న. అండ్ ఇంకొకటి పంజాబ్లో ఫేమస్ జీబో, ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్ రంగనాథన్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన సేమ్ అదే యాక్టింగ్, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ చాలా బాగా చేశాడు యాక్టింగ్. మూవీ కూడా చాలా కామెడీ చాలా బాగుంది మూవీ. స్టోరీ కూడా రొటీన్ అన్నట్టు ఏం లేదు, కొత్త స్టోరీ కొత్తగా ట్రై చేశారు, అది చాలా బాగా ఇదైంది. సిమిలారిటీస్ అంటే దాంట్లో అలా ఉన్నట్టు ఏముండదు, లేదు దానికి దీనికి అసలు అంత కనెక్షన్ ఏముండదు. ఇది కొత్తగా ట్రై చేశారు, చాలా బాగా చేశారు అన్నమాట సినిమా. అవును, మెయిన్ మొత్తం స్టోరీ అంతా ఆమె మీదే ఉంటుందన్నమాట. అలా 5కి 4.5 రేటింగ్ ఇస్తాను. ఆ మ్యూజిక్ మూమెంట్ జనరల్గా బాగా హిట్ అయింది కదా సాంగ్. బీజిఎం సాంగ్ చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. మెయిన్ బూమ్ సాంగ్ ఉంది కదా, అది మొత్తం మూవీ అంతా బీజిఎం నడుస్తూ ఉంటుంది అనమాట. ప్రదీప్ రంగనాథన్ గారా ప్రదీప్ రంగనాథన్ అందం అనేది ఏం లేదు, అతను చాలా బాగా కష్టపడ్డాడు, అతనికి చాలా బాగా యాక్టింగ్ చేశాడు అనమాట మూవీలో. అవుతుంది 100% అవుతుంది. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఏమైనా స్టోరీ చెప్తే మళ్ళీ జనాలు చూడరు కదా ఇంకా మూవీ. అలా అన్నీ కనెక్ట్ అవుతారు జనాలు ఒకసారి మూవీ చూస్తే. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే మళ్ళీ రివీల్ చేసేటట్టు ఉంటుంది కదా మళ్ళీ అట్లా. మమతా బైజు మీద మొత్తం మెయిన్ స్టోరీ ఫోకస్ ఉంటుంది, మెయిన్ ఆమె మీద నడుస్తుంటుంది స్టోరీ అంతా. హీరో మెటీరియల్ 100% హీరో మెటీరియల్. నెక్స్ట్ ధనుష్ అని కూడా చెప్పొచ్చు అలా. డ్రాగన్ కన్నా బాగుంది. 4.5 ఇస్తాను 5కి.